ఇక అవన్నీ డెప్త్గా నేను మనం దాన్ని చెప్పలేను. అంటే ప్రశ్నించేది వేరు, కమిటీ గోష్ కమిటీ గారు ఇచ్చిన వరకే మనం పరిమితం అవుదాం. వారిచ్చిన రిపోర్ట్లో ఈ మినిస్టర్స్ క్యాబినెట్లో చర్చించిన ఒక మినిస్టర్ చెప్పిండు, చర్చించలేదని గోష్ కమిటీ గారు ఇచ్చిన ఎగ్జాంపుల్ చెప్తున్నా. కక్ష సాధిస్తానికి పార్టీ ఉంటే కదా అక్కడ. మాకేమైనా పార్లమెంట్లో 9 స్థానాలలో 3వ స్థానం పోయి 7 స్థానాలలో డిపాజిట్లు పోగొట్టుకున్నా ఆ పార్టీ గురించి మాకెందుకు భయం ఉంటుందండి? అది పార్టీనా? ఉన్నదా పార్టీ? చెల్లె ఏమంటుంది, మా నాయన చుట్టూ దయ్యాలు ఉన్నాయంటది. ఒకసారి ఏమంటాడు, ఈ చెల్లె ఏమంటుంది, లిల్లి పుట్టుగాళ్ళు వచ్చి లేనిపోని చెప్తుందంటాడు. నాకేం తెలుసు, మీరు చెప్పాలి. మళ్ళీ ఆయన ఉండదు, ఈ లిల్లి పుట్టడానికి ఒక ప్రముఖ నాయకుడి పాత్ర ఉందంట వాళ్ళ సొంత పార్టీలో. ప్రముఖ నాయకుడు అంటే ఎవరో మీరు చెప్పాలి. అంత అస్తవ్యస్తమైన పార్టీ మాకేం పోటీ అంటున్నా. అరే ఇయ్యాల కాదు, ప్రముఖ నాయకుడు వాళ్ళ పార్టీలో అని చెప్పింది క్లియర్గా. ఇంత వాళ్ళ పార్టీలో ప్రముఖ నాయకుడి పాత్ర ఉంది, లిల్లి పుట్టు గారిని నా మీద తోలుతుందని చెప్తున్నాము. అంటే ఇవన్నీ నాన్ సీరియస్ ఇష్యూ, అవసరం లేని ఇష్యూ, టైం వేస్ట్. కానీ మీతో చేస్తే మాట్లాడాలని మీరు అడిగిన దానికి చెప్తున్నా. బట్ మై పాయింట్ ఈజ్ ఇంపార్టెంట్. ఎందుకంటే మనిషి ప్రాణం చాలా గొప్పది. అప్పుడు అమెరికా ఈజ్ గ్రేట్ బికాజ్ అమెరికన్ రోడ్స్ ఈజ్ గుడ్ అని చెప్పి అప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ గారు అప్పుడు చెప్పిండు. ఇలా అభివృద్ధి సూచికలు ఏంటంటే రోడ్లు మంచిగా స్టేట్ తొందరగా డెవలప్ అవుతుంది, ఫాస్ట్ డెవలప్. అందుకనే కదా ఇప్పుడు మా ప్రభుత్వం వేసిన రోడ్లు చూడండి, 6,500 కోట్లు. నేను నాన్ ప్లాన్ కింద శాంక్షన్ చేసిన నేను మినిస్టర్గా. ఆ రోడ్స్ నడిస్తే క్వాలిటీ చూడండి, నేను ఎట్లా పర్ఫెక్ట్గా క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం మేము. ఇప్పుడు వచ్చే హ్యామ్ రోడ్స్ కానీ నేషనల్ హైవేస్ కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నేషనల్ హైవేస్ అన్నీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో మా ఇంజనీర్స్ R&B నా శాఖ వాళ్ళే చూస్తారు. నేను రెగ్యులర్గా క్వాలిటీ కూడా మానిటర్ చేస్తుంటాం. అందుకని దాని దగ్గర ఎక్కడ మేము ఈవెన్ నేషనల్ హైవే కూడా కాంప్రమైజ్ కాదు. మోర్త్ కానీ నేషనల్ హైవే కూడా రోడ్స్ విషయంలో క్వాలిటీ విషయంలో మేము హైదరాబాద్ వరంగల్ వేసినాం చూడండి. సిమెంట్ రోడ్ మన్మోహన్ సింగ్ గారు వేసినప్పుడు రోడ్ ఎక్కడ ఒక చిన్న కంకర లేవలే. మన్మోహన్ సింగ్ ఉన్నప్పుడు శాంక్షన్ చేసిన రోడ్ అది తానంచెల్ల నగరకెళ్ళి తానంచెల్ల పోయే రోడ్. కానీ మీరు వచ్చి చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. సంగారెడ్డికి వెళ్ళి మన ఆందోళనకి వెళ్ళి మన కందికి వెళ్ళి వయా ఆందోళన నుంచి నాందేడ్ పోయే రోడ్ చూడండి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్. నువ్వు వేరే ఫారిన్ కంట్రీలో ఉన్నట్టుంటుంది, ఎక్కడ ఒక విలేజ్ టచ్ కాదు.